పవర్ ఆఫ్ మేనిఫెస్టేషన్ అంటే ఏంటో తెలుసా? నేను చూపిస్తా. ఈరోజు డేట్ 25th January 2025. నేను నా ఫస్ట్ మజిల్ బ్లేస్ టీషర్ట్ నా డబ్బులతో కొనుక్కున్నా. ఇంకొక 1 ఇయర్లో ఈ షర్ట్ మనకి కంపెనీ స్పాన్సర్ చేస్తుంది. ఈ కాన్ఫిడెన్స్తో ఉంటేనే మనం స్పాన్సర్షిప్ అనేది తెచ్చుకోగలం. ఒక 1 year కాన్ఫిడెన్స్. ఈరోజు డేట్ October 14th. నేను నా స్టాక్ని రిసీవ్ చేసుకున్న 1 year లోపే. ఫైనల్లీ వీఆర్ అఫీషియల్లీ స్పాన్సర్డ్ ఫ్రమ్ మజిల్ బేస్. యాక్చువల్లీ ఈ ఆర్డర్ ఇంటికే రావాలి, కానీ నేను కాల్ మిస్ చేసుకున్నా. వాళ్ళు వెళ్ళిపోయారు. సో మనకు ఆగదు కదా. సో డైరెక్ట్గా సెంటర్కి వెళ్ళి కలెక్ట్ చేసుకొని ఇంటికి తెచ్చుకున్నా. ఎలా అయినా ఈరోజే రిసీవ్ చేసుకోవాలని. మళ్ళీ రేపు ఆఫీసు, వర్క్, జిమ్ కష్టం అవుద్ది. సో అందుకని ఇదే మన ఫస్ట్ మంత్ స్టాక్. అమ్మ బాబాయ్, చాలా హెవీ ఉంది అసలు. కంటెంట్ లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసాం మనం అరౌండ్ ఆగస్ట్లో. అప్పటి నుంచి కొంచెం రీచ్ రావడం స్టార్ట్ అయింది. 2000 followers అలా ఉండే. ఇప్పటికీ 57,000 followers వచ్చారు ఇన్స్టాగ్రామ్లో. అండ్ చెప్పా కదా, ఎవ్రీథింగ్ టేక్స్ టైం. ఆల్మోస్ట్ 1.5 year అవుతుంది. కమాన్. అండ్ ఈ జనవరికి నేను మేనిఫెస్ట్ చేశా, ఇయర్ ఎలా అయినా మజిల్ బ్లేస్ స్పాన్సర్షిప్ తెచ్చుకోవాలి. ఎందుకంటే నేను దీన్ని వాడుతున్నా కాబట్టి. సో దెర్ ఈజ్ నో హార్మ్ ఇన్ గెట్టింగ్ స్పాన్సర్డ్ ఫ్రమ్ ఎ బ్రాండ్ విచ్ ఐఎమ్ ఆల్రెడీ యూజింగ్ ఫర్ మై ఫిట్నెస్ జర్నీ. ఐఎమ్ సో లక్కీ. అండ్ మన హార్డ్ వర్క్ అంతా వర్క్ అయింది ఈరోజుకి. లెట్స్ సీ. ఎక్సైటెడ్ ఉన్నారా నాలానే? ఓపెన్ చేద్దాం ఏమేమి వచ్చాయి మనకి. ఫస్ట్ వచ్చేసి ఈ మంత్కి నేను క్రియేటిన్ పెట్టుకున్నా. అండ్ వ్రాథెక్స్ ప్రీ వర్కౌట్. తర్వాత హై ప్రోటీన్ ఓట్స్. ఇది నార్మల్ ఓట్స్. ఇది నార్మల్ హై ప్రోటీన్ ఓట్స్, చాక్లెట్ కాదు, అన్ఫ్లేవర్. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి మన ప్రోటీన్ పర్ఫార్మెన్స్ వే. ఇదొక 1 kg పెట్టుకున్నా. అండ్ ఐసో ఇదొక 1 kg పెట్టుకున్నా, మన బల్కింగ్కి హెల్ప్ అవుతుందని. అండ్ ఆబ్వియస్లీ పీనట్ బటర్ నేను వాడుతున్న రోజు. లాస్ట్ వచ్చేసి ఫిష్ ఆయిల్, ఇంకా మెగ్నీషియం. చాలు ఈ మంత్కి. అండ్ ఇది కూడా నేను ఈ షర్ట్ కూడా మజిల్ బ్లేజ్ నుంచే, ఈ స్వెటర్ కూడా మజిల్ బ్లేజ్ నుంచి. అమ్మ బాబాయ్, పడిపోతున్నాయి. నేను ఆర్డర్ చేసుకున్నా. ఫైనల్లీ రీల్స్ కంటెంట్ క్రియేషన్ వర్త్ కాదు, టైం వేస్ట్ చేసుకుంటున్నా అన్నారు. చూసారా, మన డ్రీమ్ అచీవ్ చేసాం. ఇంకా చాలా చాలా అచీవ్ చేయాలి. ఇది జస్ట్ బిగినింగే. అండ్ మీ సపోర్ట్ లేకుండా అయితే నేను ఇంతవరకు వచ్చాను కాదు అసలు. నేను కంటెంట్ అనేది ఎంటర్టైన్మెంట్ కోసం స్టార్ట్ చేశా. అండ్ నాకు నచ్చి చేస్తున్న పని ఇది. అండ్ మీకు కూడా నచ్చి సపోర్ట్ చేశారు కాబట్టే, మీ వల్లే హోల్ క్రెడిట్ గోస్ టు యూ. నాదేం లేదు, నేను జస్ట్ రీల్స్ పెట్టాను. రీచ్ కంటెంట్ అంతా మీ వల్లే వచ్చింది నాకు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ యూఆర్ పార్ట్ ఆఫ్ మై కమ్యూనిటీ. అండ్ నా జర్నీ వినడానికి ఇంతమంది రెడీగా ఉన్నారని నాకు తెలియదు. ముందు నేను స్టార్ట్ చేసేటప్పుడు చాలా డౌట్ఫుల్ ఉండే, బట్ ఇప్పుడు ఇట్స్ ఆల్ వర్త్. అండ్ నా గర్ల్ ఫ్రెండ్ కూడా చెప్పింది,
గుడ్ థింగ్స్ టేక్ టైం. సో అదొక్కటి గుర్తుపెట్టుకొని వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్. చూపిస్తా ఆగండి మీకు ఏమేమి ఉన్నాయో. చూడండి, ప్రోటీన్, ఓట్స్, ప్రీ వర్కౌట్, క్రియేటిన్ అండ్ సప్లిమెంట్స్ అన్నీ ఫుల్ఫిల్ అయిపోయినాయి. ఇది జస్ట్ ఒక మంత్కి మాత్రమే. సో ఇమాజిన్ ఎవ్రీ మంత్ మనకి స్టాక్ వస్తుంది. అండ్ యా, వీ విల్ బిల్డ్ ద డ్రీమ్ కట్అవుట్. ఇలానే సపోర్ట్ చేయండి. మనం ఇంకా చాలా నేర్చుకోవాలి, చాలా ఫిజిక్ బిల్డ్ చేయాలి, చాలా డ్రీమ్స్ ఉన్నాయి ఫుల్ఫిల్ చేసుకునేవి. నేను ఒకటే చెప్తా, వర్క్ ఆన్ యువర్ డ్రీమ్స్, డోంట్ గివ్ అప్. ప్రతిరోజు షో అప్ అవ్వండి, లీవ్ ఎవ్రీథింగ్ టు గాడ్. చాలా మంది చెప్తారు రిజల్ట్ అనేది లీవ్ ఇట్ టు గాడ్ అని, బట్ దానికంటే ఎఫర్ట్ ఫస్ట్ మీరు పెట్టాలి కదా. పెట్టిన తర్వాత మీకంటూ ఒక రిజల్ట్ వస్తుంది. 1 year బ్యాక్ నాకు ఇదంతా అసలు దీని గురించి ఏమీ తెలియదు. ఇట్లా సప్లిమెంట్స్ ఉంటాయి. జిమ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు అసలు ఏం ఐడియానే లేదు. బట్ మెల్లమెల్లగా నేర్చుకుని, వేరే వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి, నా లైఫ్లో కూడా చేంజెస్ తెచ్చుకొని, లైఫ్ స్టైల్ మార్చుకొని, ఇంత హెల్తీగా తయారయ్యి, ఫిజిక్ మీద వర్క్ చేస్తూ, వేరే వాళ్ళని మోటివేట్ చేస్తూ, జిమ్ చేస్తూ, ఎవ్రీడే నా లైఫ్ని మేనేజ్ చేసుకుంటూ, అన్నీ ఇంత దూరం నేను రాగలిగానంటే మీరు కూడా డెఫినెట్లీ వర్క్ చేయగలిగితే వస్తారు. ఓన్లీ డిఫరెన్స్ ఇస్ కన్సిస్టెంట్గా ఉండడం మీ ఎఫర్ట్స్లో, అండ్ దట్ విల్ డెఫినెట్లీ పే ఆఫ్. ఒకటి గుర్తుపెట్టుకోండి, దిస్ ఈస్ జస్ట్ అ బిగినింగ్. అండ్ ఇలా మనం చాలా బ్రాండ్స్ తర్వాత కొలాబ్ కూడా చేస్తాం. నేను యూజ్ చేసినవి, వేరే ప్రమోషన్స్ కూడా వచ్చాయి, బట్ ఐ నెవర్ చోజ్ దెమ్. ఫర్ ఎగ్జాంపుల్ బెట్టింగ్ అని, నేను వీటి జోలికి ఎప్పుడు వెళ్ళలేదు. నాకు ఇంతమంది రెస్పాన్సిబుల్ ఆడియన్స్ వచ్చినా కూడా ఐ నెవర్ వాంటెడ్ టు మేక్ మనీ ఫ్రమ్ దిస్ కంటెంట్ క్రియేషన్, బట్ రాదర్ ప్రొవైడ్ వాల్యూ. ఫస్ట్ నేను నా ఎఫర్ట్స్కి జెన్యూన్గా ఉంటే రెస్ట్ ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ కేర్ బై యూ. సో నాకు అదొక్కటి మాత్రమే తెలుసు. అండ్ ఈ కంటెంట్ క్రియేషన్ అనేది ఐ ఎంజాయ్ లాట్, మేకింగ్ కంటెంట్, ఎడిటింగ్ వీడియోస్. నాకు ఆ కిక్ ఇస్తుంది, మీకు కూడా అదే వస్తుందని అనుకొని నేను పోస్ట్ చేస్తాను. అండ్ మెనీ ఆఫ్ యూ విల్ రిలేట్ టు మై కంటెంట్. ఇలా మేనేజ్ చేసుకుంటూ లైఫ్ని, కంటెంట్, జిమ్, ఇట్స్ ఆల్ వర్త్ ఇట్ వన్ డే. ఫైనల్లీ నేను చెప్పేది ఏంటంటే, వర్క్ ఆన్ యువర్ డ్రీమ్స్. నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, ఫస్ట్ మీకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోండి, చాలా జెన్యూన్ ఎఫర్ట్ చేయండి, కంటెంట్ చేసినా చాలా జెన్యూన్గా ఉండండి. డు నాట్ ఫేక్ థింగ్స్. ఒకరిని చూసి ఇన్స్పైర్ అయ్యి సేమ్ కంటెంట్ని కాపీ చేయకుండా మీకంటూ ఒక యూనిక్గా కంటెంట్ చేయండి, అండ్ బ్రాండ్స్ విల్ కమ్. మీకు కూడా మంచి సపోర్ట్ వస్తుంది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ నేను పర్సనల్లీ చాలా థ్యాంక్ఫుల్ ఉండాలి మీకు, మీ వల్లే ఇది పాసిబుల్ అయింది. అండ్ ఆల్ దిస్ సక్సెస్ బిలాంగ్స్ టు యూ. ఐఎమ్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దిస్. ఐ కుడ్ స్టిల్ ఎఫర్ట్ దిస్. నాకు ఇది పెద్ద ప్రాబ్లం కాదు. ఎవ్రీ మంత్ స్టాక్ నేను ఎఫర్ట్ చేసుకోగలను. కానీ చాలామందికి ఇది ఒక డ్రీమ్. నేను చాలా వీడియోస్ చూసుకుంటూ ఇప్పటికైనా తెచ్చుకోవాలి. ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ బాట్ విత్ మనీ. యూ హ్యావ్ టు ఎర్న్ ఇట్. దట్ బ్రాండ్ షుడ్ స్పాన్సర్ యూ అంటే అది మామూలు విషయం కాదు. యూ హ్యావ్ టు వర్క్ హార్డ్ ఫర్ ఇట్. బయింగ్కి, ఎర్నింగ్కి చాలా డిఫరెన్స్ ఉంది. సో ఐ కుడ్ స్టిల్ అఫోర్డ్ ఇట్, బట్ నాకు బ్రాండే వచ్చి స్పాన్సర్ చేస్తుంది అంటే మీరు అర్థం చేసుకొని ఎంత హార్డ్ వర్క్ చేసి కంటెంట్ చేస్తే ఈ రిజల్ట్ వస్తుందో. నా రీల్స్ కన్నిటికీ చాలామంది నెగిటివ్గా కమెంట్ చేసిన, లేకపోతే నేను అవన్నీ ఏం పట్టించుకోలేదు, అందరికీ ఉండేవే అవి. బట్ స్టిల్ యూ హ్యావ్ టు కీప్ గోయింగ్ ఆన్. మీ పని మీరు చేసుకుంటూ, మీరు మీ ఎథిక్స్కి, మీరు మీ వర్క్కి రెస్పెక్ట్ ఇచ్చి కంటిన్యూ చేస్తే మీకు కూడా ఇలాంటి రిజల్టే వస్తుంది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఆల్ ది సక్సెస్ బిలాంగ్స్ టు యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ బ్లాగ్.